సీమ నేలపై తిరుమల, శ్రీశైలం, కాళహస్త్రి, కాణిపాకం, అహోబిలం, మంత్రాలయం, ఒంటిమిట్ట, పుట్టపర్తి ఇలాంటి ఆలయాలు ఆధ్యాత్మిక శోభనిస్తున్నాయి. దేవాలయాల పవిత్రతను కాపాడాం, సేవల్లో నాణ్యత పెంచాం. దీంతో ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సమర్థ నీటి నిర్వహణతో ఆధునిక దేవాలయాలైనటువంటి జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మే నెలలో ఉన్నాం. పుట్టపర్తి చెరువులో నీళ్లున్నాయంటే అది సమర్థవంతమైన పరిపాలన ఫలితం. ఇంకో పక్క నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం. ఒకప్పుడు రాయలసీమ అంటే రాళ్ల సీమ, కరువు సీమ. నేను మీ అందరికీ చెప్పాను, రాయలసీమని రతనాల సీమగా మార్చే బాధ్యత మాది అని ఆ రోజు చెప్పాను. ఈరోజు ఆ దిశగా ముందుకు పోతున్నాం. మీరందరూ ఇది వాస్తవాన్ని భావిస్తే గట్టిగా అభినందించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బుల్లెట్ స్పీడ్లో పోతున్నాం. ఇక్కడుండే యువతకు ఒకటే కోరుతున్నాం, మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది, అవి సద్వినియోగం చేసుకునే బాధ్యత మీది. గత 5 సంవత్సరాలు విధ్వంసంతో అన్ని రంగాలు నాశనం చేశారు. ప్రజలు అధికారం ఇస్తే క్రిమినల్ పాలిటిక్స్ చేశారు, పరిశ్రమలు తరిమేశారు, సాగునీటి రంగానికి తీరని ద్రోహం చేశారు. అలాంటి సమయంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి హామీ ఇచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్ళీ బ్రాండ్ క్రియేట్ చేస్తామని చెప్పాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి పూర్తి చేసి 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే మీకు ఉద్యోగాలు రావాలి. అవసరమైతే వేరే ప్రాంత వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. రాయలసీమలో 4,63,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 4,11,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. గూగుల్, ఆర్సీఆర్ మిత్తల్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చాయి. వీటితో పాటు రిలయన్స్ డేటా సెంటర్, బీపీసీఎల్ ఇలాంటి ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించాం. విశాఖలో ఐటీ కంపెనీలు వస్తాయి, డేటా సెంటర్లు వస్తాయి. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ విద్యా కేంద్రంగా తయారవుతుంది. రాయలసీమ గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, హార్టికల్చర్ హబ్కి ప్రాధాన్యత ఇస్తాం. PM Narendra Modi ji said that everything from ship to ship should be manufactured in our own country. He gave the nation the vision of a Atmanirbhar Bharat as our guiding mission. On this occasion, I call upon industrialists and entrepreneurs, design in Andhra Pradesh, make in Andhra Pradesh, lead from Andhra Pradesh. We will extend all the cooperation for you. New Andhra Pradesh is being built with 3 strengths: innovation, infrastructure, and industrialization. When India marches towards Viksit Bharat,
ఏపీ విల్ లీడ్ ఫ్రమ్ ది ఫ్రంట్. స్వర్ణాంధ్ర 2047 సహకారంతో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషించాలనేది మనందరి సంకల్పం.